వారసత్వ స్థానం వదులుకున్న హస్తం. రాయ్బరేలీ నుంచే బరిలోకి యువరాజు. అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మ పోటీ. ఇక అమేథీలో స్మృతి ఇరానీ వర్సెస్ కేఎల్ శర్మ. రాయ్బరేలీలో రాహుల్ వర్సెస్ దినేష్. ఎన్నికల బరిలోకి ప్రియాంక ప్రస్థానం ఎన్నటికో. అమేథీని వదులుకోవటం ఓటమిని అంగీకరించటమేనా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఉత్తరప్రదేశ్కి చేరుకున్నారు. ఈ మేరకు రాయ్బరేలీ లోక్సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీపై బీజేపీ తరపున దినేష్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయన 2018 వరకు కూడా నెహ్రూ కుటుంబానికి విధేయుడిగా ఉండటం విశేషం. ఆయన కుటుంబం పంచవటిగా కాంగ్రెస్లో సుపరిచితం. స్థానిక రాజకీయాలపై ఆయన కుటుంబానికి గట్టి పట్టుంది. జిల్లా స్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి దాకా ఆయన కుటుంబ సభ్యులు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. 2010లో 2016 దినేష్ సింగ్ కాంగ్రెస్ టికెట్ పై గెలిచారు. ఇక 2018లో ఆయన బీజేపీలో చేరారు. అంతేకాదు ఏకంగా సోనియా పైనే పోటీ చేశారు. అప్పట్లో ఆయన సుమారుగా 1.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ బీజేపీ నాయకత్వం ఆయనకే టికెట్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 1,73,000 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక దినేష్ రాకతో ఓట్ల సంఖ్య రెట్టింపుపై 3,67,000 ఓట్లకు చేరింది. ఇక 2021లో రాయ్బరేలీ జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు ఆయన వ్యూహం పనిచేసింది. ఎంపీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ బీజేపీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించింది. ఆయన ఇప్పుడు యోగి ప్రభుత్వం మంత్రిగా పనిచేస్తున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరీలాల్ శర్మ బరిలోకి దిగటం ఆసక్తిదాయకంగా మారింది. రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా ఇలా అన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరకు కేఎల్ శర్మ తెరపైకి వచ్చారు. కేఎల్ శర్మ పంజాబ్లోని లుధియానాకు చెందిన వ్యక్తి. సోనియా గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని చెబుతారు. రాయ్బరేలీలో సోనియా గాంధీ తరపున కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఆయనే చూసేవారు. ఇక 1991 దాకా ఆయనకు రాజీవ్ గాంధీతో చక్కటి అనుబంధం
అనుబంధం ఉండింది. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తరువాత సోనియా కుటుంబంతో కేఎల్ శర్మకు అనుబంధం మరింత పెరిగింది. 1983లో ఆయన తొలిసారిగా అమేథీకి వచ్చారు. నాటి నుంచి అక్కడే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చారు. 1999లో సోనియా గాంధీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2004లో సోనియా గాంధీ అమేథీని వదిలి రాయబరేలీకి మారిన తర్వాత ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ వ్యవహారాలను కేఎల్ శర్మ పర్యవేక్షించారు. కాంగ్రెస్తో ఆయనకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరీలాల్ శర్మ బరిలోకి దిగటం ఆసక్తిదాయకంగా మారింది. రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా ఇలా అన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరకు కేఎల్ శర్మ తెరపైకి వచ్చారు. కేఎల్ శర్మ పంజాబ్లోని లుధియానాకు చెందిన వ్యక్తి. సోనియా గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని చెబుతారు. రాయ్బరేలీలో సోనియా గాంధీ తరపున కాంగ్రెస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. అశోక్ చెప్పండి. సో కాంగ్రెస్ కంచుకోట్లైన రాయ్బరేలీ, అమేథీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మ పోటీ చేయబోతున్నారు. సో కాసేపటి క్రితం కిషోర్ లాల్ శర్మ నామినేషన్ అమేథీలో దాఖలు చేశారు. సో మరికొద్ది సేపట్లోనే రాహుల్ గాంధీ కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. ఆయన వెంట సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొబోతుంది. సో అందరూ ఊహించినట్లు అమేథీ నుంచి ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని అనుకున్నారు. సో చాలా సస్పెన్స్ కొనసాగింది. ఈ రోజు చివరి తేదీ కాబట్టి ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు పేర్లను ఖరారు చేసింది. సో లాల్ కృష్ణ ఏదైతే ఉన్నారో లాల్ శర్మ, సో ఇతను అత్యంత విధేయుడు కాంగ్రెస్ పార్టీకి. నెహ్రూ గాంధీ కుటుంబాలకు దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంతో సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో అయితే 2004 నుంచి కూడా అమేథీ, రాయ్బరేలీ పైన చాలా పట్టుంది. ఆయన పార్టీ ఆర్గనైజర్ గా కూడా అక్కడ లోకల్ గా పనిచేశారు. సో కాబట్టి అత్యంత సీనియర్ నాయకుడు. సో కాబట్టి 2004లో ఎప్పుడైతే అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు సో ఆయన అక్కడే ఉన్నారు. ఆయనకంతా అక్కడ లోకల్ గా స్థానికంగా చాలా పట్టుంది. కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన అంతా ఆయనకు లోకల్ గా చాలా పట్టుండడం వల్ల ఆయనకు ఈసారి టికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో గతంలో 2018-19 వరకు అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. దాదాపు 2004 నుంచి వరుసగా ఆయన గెలుచుకుంటూ వచ్చారు. 2019లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ పైన ఓడిపారు. ఆయన వయనాడు నుంచి గెలిచారు. దాని తర్వాత ఆయన అమేథీకి రాలేదు. సో మళ్ళీ అందరూ అనుకున్నారు అమేథీ నుంచి పోటీ చేస్తారని. కానీ మళ్ళా కాంగ్రెస్ అధిష్టానం ఒక్కసారిగా ఈ నిర్ణయం అయితే ఏందో రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని
అయితే రాహుల్ గాంధీకి నిర్ణయం తీసుకున్నారు. సో అందులో భాగంగానే రాహుల్ గాంధీ మరికొద్ది సేపట్లోనే రాయబరేలీ నుంచి పోటీ చేయబోతున్నారు. సో రాయబరేలీ విషయానికి వస్తే రాయబరేలీ సోనియా గాంధీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. సోనియా గాంధీ దాదాపు 2004 నుంచి ఆమె వరుసగా 4 సార్లు ఎంపీగా పోటీ చేసింది. సో ఆమె పేరు నిలిచిన ఎవరైనా సరే ఓడిపోవాల్సిన పరిస్థితి ఉండేది. సో 2019లో కూడా ఏదైతే ఆమెకు సంబంధించిన అపోజిషన్ లీడర్ ఏదైతే ప్రస్తుతము దినేష్ ప్రతాప్ సింగ్ ఏదైతే బీజేపీ అభ్యర్థి, ఆయన గతంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేశారు. శాసన మండలి సభ్యులు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ ఉత్తరప్రదేశ్ మంత్రిగా కొనసాగుతున్నారు. సో ఆయన ఈసారి అయితే రాహుల్ గాంధీ పై పోటీ చేయబోతున్నారు. రాహుల్ గాంధీ పైన బీజేపీ అభ్యర్థిగా అయితే దినేష్ సింగ్ ప్రతాప్ ఆయన పోటీ చేయబోతున్నారు రాహుల్ గాంధీ పైన. సో ఆయన అత్యంత సీనియర్ నాయకులు అని చెప్పుకోవచ్చు. మరోపక్క రాయబరేలీ ఎందుకు రాహుల్ గాంధీ ఎంచుకున్నారంటే, రాయబరేలీ అనేది కాంగ్రెస్ కు కంచుకోట. గాంధీ నెహ్రూ కుటుంబాల నుంచి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఆ రెండు అమేథీ అటు రాయబరేలీ 2 సీట్లు గెలుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి అది సెంటిమెంట్ గా కూడుకున్న విషయం. కాబట్టి రాయబరేలీని వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదనే ఉద్దేశంతోనే అది ఈసారి రాహుల్ గాంధీకి అక్కడ అభ్యర్థి నుంచి పోటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా రాయబరేలీ కాంగ్రెస్ కంచుకోట. సోనియా గాంధీ దాదాపు 4 సార్లు అక్కడ నుంచి పోటీ చేసింది. అక్కడ డెవలప్మెంట్ కూడా చాలా చేసింది. చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చారు. యూపీఏ టైంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రాజెక్టులు, సెంట్రల్ ప్రాజెక్టులు కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. అక్కడ మెడికల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ చాలా అభివృద్ధి చేశారు. సో అక్కడున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి రాయబరేలీ టికెట్ ఈసారి అయితే రాహుల్ గాంధీకి ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయన మరికొద్ది సేపట్లోనే ఆయన పోటీ చేయబోతున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు అమేథీ గాని, రాయబరేలీ గాని, సో 2 కాంగ్రెస్ కు కంచుకోట్లు అని చెప్పుకోవచ్చు. కానీ అమేథీ ఈసారి మాత్రం అనుకోకుండా వేరే వాళ్లకు అంటే కుటుంబానికి సంబంధం లేని వ్యక్తికి లాల్ శర్మకు ఇచ్చారు. సో లాల్ శర్మ కూడా చాలా సీనియర్ నాయకులు. అతను కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్ తో పాటు అటాచ్ అయి ఉన్నారు, గాంధీ కుటుంబంతో అటాచ్ అయినారు. కాబట్టి అతనికి ఇవ్వడం వల్ల పార్టీ ఆర్గనైజర్ గా అక్కడ అంతా ఆయనకు అనుభవం ఉంది. ప్రతి ఒక్క నాయకుడు ఆయనకు పరిచయం ఉన్నారు. కాబట్టి అక్కడ పార్టీ ఏదైతే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఉందో బీజేపీ స్మృతి ఇరానీని ఓడించగల శక్తి ఈయనకు మాత్రమే ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందులో భాగంగానే ఆయనకు టికెట్ కేటాయించాల్సి. ఓవరాల్ గా ఇది ఊహించని ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అందరూ అమేథీ నుంచి రాబర్ట్ వాత్రా కానీ ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని చెప్పుకున్నారు. సో ప్రియాంక గాంధీ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనాసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం. సో ఎవరు అక్కడ సరైన అభ్యర్థి అని మల్లగుల్లాలు పడిన తర్వాత చివరికి లాల్ శర్మ ఉంటే బాగుందని కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఆయనకు ఫైనల్ గా టికెట్ ఖరారు చేసింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.